పెద్దవి తీసుకుంటే ముళ్ళు తక్కువ, 2 దగ్గర 2 పైన అయితే ముళ్ళు పట్టుకుంటే వంగిపోతుంది గట్టిగా లేకుండా. మేము 3 గయ్యలు తీసుకెళ్ళాం. ఒకటే చేప తలకాయ ఎంత ఉంది, సూపర్ ఉంది. రామారెడ్డి సార్ కూడా తిన్నాడు. కొట్టగా చూసుకోండి, మీకు కావాలండి తీసుకెళ్ళిపోండి. కానీ నేను తీసుకెళ్ళి కానీ వేసుకోవడం దగ్గర ట్రై చేసుకుంటారు అన్నమాట. ఇసుకోవడం ना सर, वो वाला कवर ये कवर में डाल दो, वो भी 2 पीस करके इसमें डाल दो. हाँ मुंडे बेटा యాక్చువల్గా ఏంటంటే చెవులు రెప్పలు ఉంటాయి చూసావా, ఆ రెప్పలు తీసేసి దాంట్లో కొమ్ములు తీసేసి అట్ట కొట్టేస్తాం. ముందు మూత ఉంటుందా, మూత కొట్టేసి సగం కొట్టేసి ఇస్తున్నాడు మనం అట్ట ఆ టైప్. అదే ఎగ్స్ అన్నట్టుగా కోమడా అది మేము తినలేము అసలు. నా వల్ల అసలు అది కొంతమంది ఎగ్లో ఫ్రై చేస్తారు. అదే ఫ్రై ఆనియన్ వేసి కొంచెం అంటే స్మెల్ రాకుండా వేస్తారు. అలా కానిపోదు అసలు. ట్రై చేశాను దాంట్లో ఏదో ఎగ్స్ కొడుకుంటే చేస్తారు. కొడుకులు అయితే అదే పండగ పిచ్చి చూడు, దాంట్లో చూడు ఎంత ఎలా వచ్చింది అది. ఆ పిచ్చి లేచిపోయింది ఫుల్. కానీ అదే మంచిది, చాలా మంచిది. అది చిన్నపిల్లలకి చాలా మంచిది. కానీ इसमें डाल. हाँ वो अलग कवर में. మనం బయట వచ్చాము స్టాక్ మనం లేట్ వెళ్ళాం కానీ నాకు వచ్చిన ఇంకోటి తీసుకున్నాను సరే. ఆ రోజు మామూలు నరం చేపలు కష్టం, అది అర్థమైపోతుంది, కొట్టే విధానం అర్థమైపోతారు. ఆ రోజు మొక్కుంట్లో మెత్తగా కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇంత పైకి తీసుకురాడు కత్తిరి, మామూలు ఇట్లా పెట్టి ఇట్లా అంటారు అంతే. అది కూడా నిలవ ఉంటే అది పురుపులు నడిపోతుంది, పులుసు మామూలు పీక్స్ వెళ్తుంది. ఇక మనం ఫ్రై దీనికంటే పులుసు దానికి ఇంకా ఎక్కువ టేస్ట్. దీంట్లో ముళ్ళు తక్కువ, సూప్ ముళ్ళు తక్కువేం కాదు, లేదు మనం బొచ్చుతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ముళ్ళు తక్కువ. బొచ్చుతో కంపేర్ చేస్తే ఎక్కువ అంటే ఇది చిన్న చేప అయితే నీకు బొచ్చు ఎక్కువ ఉంటుంది, కానీ దాంట్లో ఎక్కువ తగులుతుంది. సన్న ముళ్ళు ఎక్కువ తగులుతాడు. సగం నుంచే రాదు, ముక్క చెదిరిపోతుంది. సగం నుంచి